మా పాపకి నేను 'రామకృష్ణ ప్రభలో' స్టోరీ చదువుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చింది. అంటే అందులో అంటారన్నమాట, పుస్తక పఠనం చాలా ముఖ్యమైంది మనిషికి. అంటే కొంచెం లోపలికి అంటే ఆలోచన లోపలికంట వెళ్తే ఆ విషయం అర్థమైంది. నిజమే కదా! పుస్తకం చదవడం వల్ల మన ఆలోచన స్థితి ఎట్లా ఉంటుందంటే ఎదుటోళ్ళతో మాట్లాడటం తెలుస్తుంది. మనం ఆ చదివే అక్షరాలు, పదాల మీద దృష్టి పెట్టడం వల్ల కాన్సంట్రేషన్ అనేది, ఆహా! ఈ పదానికి ఇలా మాట్లాడాలి, ఎదుటి మనిషితో ఇలా ఉండాలి. ఆహ్, ఎవరు అంటే ఆహ్, ఉత్తమ, నీచ, అధమ, మధ్యమ స్థాయి మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. అంటే మాట్లాడేలో రకాలు ఉంటారు కదా! మరి మాట్లాడేసినట్టున్నాను ప్యూర్ తెలుగు. అంటే కొంచెం మంచిగా మాట్లాడేవాళ్ళు, పర్వాలేదన్నట్టు మాట్లాడేవాళ్ళు, చాలా మంచిగా ఉన్నతంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా! అటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత మన ఒపీనియన్‌ని ఎదుటి వాళ్ళకి చెప్పడంలో కోపము, చిరాకు, విసుగు, అసహ్యము అనేవి రాకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ పుస్తకాలు చదవడం వల్ల ఇది వచ్చిందని నాకు అర్థం కాలేదు. కానీ గురువుగారి దయ వల్ల నాకు ఈ విషయం తెలిసింది. వీలైతే ఫోన్‌లో చూసినప్పుడు కూడా మనం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి ఇలా నేర్చుకోవాలి అనే ఆలోచన విన్నవాళ్ళు ఈ ప్రయత్నం చేసినా సరే వాళ్ళ జీవిత చరిత్రలు విన్నప్పుడు మాట్లాడే పదాలు, ఆళ్ళు ఎలా ఒక పదం వెనకాల ఒకటి ఎలా చేరుస్తున్నారని తెలుసుకుంటే మన జీవితంలో ఎదుటి మనిషితో మాట్లాడటం తెలుస్తుంది. మన ఒపీనియన్ సరిగ్గా చెప్పలేక జీవితంలో విసిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పలేకపోయాం అనుకునే వాళ్ళు కన్నా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు నన్ను అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మా ఛానల్‌లో ముందు స్టార్టింగ్‌లో చాలా బాగా ఉంటది సబ్జెక్ట్. ఎందుకంటే వాయిస్ ఇవ్వడము రాక ఇవ్వలేదు, తెలియలేదు మాకు. ఇప్పుడు ఇంకా తెగించాను. తప్పదు చెప్పాలి. అంటే నా లోపల నుంచి గురువుగారు ఊరుకోలేదనుకోండి. ఆయన దయ వల్ల ఆయనలోంచి వచ్చే మాటలు నేను చెప్తున్నాను. ఓం శ్రీ గురు రమణ.